ఏంటో అడుగున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా మామ, నిన్న ట్రాఫిక్ పోలీసు లైసెన్స్ లేదని 1000 రూపాయలు ఫైన్ వేసాడు మామ. లైసెన్స్ ఉందిగా, చూపించచ్చుగా. ఏమైంది? లేదురా, మొన్నే వారం రోజుల క్రితం శ్మశానంలో పూడ్చిపెట్టేశా. శ్మశానాల్లో పూడ్చిపెట్టమేంటిదా? ఏం పోయి కానీ వచ్చింది నీకు? అంటే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని. చా, ఎక్స్పైర్ అయిపోయింది, శ్మశానంలో పూడ్చిపెట్టావా? పంతులు కల్పించి కర్మకాండ చేయాల్సిందిరా, ఆత్మశాంతి కలిగేది. సిగరెట్ సర్లే కానీ రేపు మా లవర్ పుట్టినరోజురా, ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అంటావు? నీ లవరు హాస్టల్ ఉందని చెప్పావు కదా, తన ఇంట్లో టీవీ లేదన్నా? లేదురా. ఓ మంచి కలర్ టీవీ గిఫ్ట్, ఇంప్రెస్ అయింది. సరే కానీ కలర్ టీవీ అంటున్నావు కదా, రెడ్ కలర్ ఇస్తే బాగుంటుందా, బ్లూ కలర్ ఇస్తే బాగుంటుందా? రెయిన్బో కలర్ ఇలా అన్నీ కలిసి వస్తాయిగా, బాగుంటుంది. సరేరా, మంచి ఐడియా ఇచ్చా, థ్యాంక్స్ రా. వీడు ఏ లోక నుంచి వచ్చాడు దరిద్రుడు. ఏ అమ్మాయి, ఫోన్. ఓ మేడం, ఫోన్ బలి ఉంది. ఎవటో ఎందుకు మన దగ్గర పెట్టుకుంటే పోలే. పాప ఫోన్ ఎదుగుతున్నట్టుంది. పోనీ, ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఈ ఫోన్ మీదేనా? యా, థ్యాంక్స్ అండి. మళ్ళీ మనకి ట్యాంక్స్ ఎందుకులేండి. మీ స్మైల్ చాలా బాగుంది. సూపర్ ఐడియా, ఇలాంటి కంటిన్యూ చేద్దాం. పదరా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి బ్రదర్? ఏమన్నారు? ఏంటి బ్రదర్? ఏం లేదు సిస్టర్, కాస్త టైం ఎంతో చెప్తారా? బ్యాటరీ అయిపోయిందండి. పర్లేదండి, ఉంటానండి. నేను అమ్మ ఫోన్ ఇద్దాను వెళ్తే అన్నయ్య అని పిలిచిద్దా, దీన్ని చచ్చిన ఫోన్ ఇవ్వకూడదు. బ్రదర్, ఏంటి సిస్టర్? ఏంటి సిస్టర్? నా ఫోన్ పడిపోయింది బ్రదర్, కొంచెం వెతికి పెట్టరా? అలాగే అండి. ఇప్పుడు దండగా నాకు మళ్ళీ ఫోన్ దండకాలి. అయ్యో అయ్యయ్యో బ్రదర్, థ్యాంక్స్ బ్రదర్. నేను వెళ్ళొస్తాను బ్రదర్, ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పండి. ఏముంది దీనికి? పో. అదిగోరా. ఏంటిదంతా? ఎవడు ఎవడు మీరంతా? ఏం కావాలి? నీకు అమ్మాయికి ఏంట్రా సంబంధం? అదెవరో నాకు తెలీదు. అది ఇచ్చిన ఫోన్ ఏదిరా? ఏ ఫోను? నాకేమలా జేబులెత్తుకురా. చెయ్యి. ఈ ఫోన్ ఎక్కడదరా? బాబు ఎవరయ్యా మీరు? ఏం కావాలి మీకు అసలు? అయ్యా, ఆ ఫోన్ మాదయ్యా. ఆ పిల్ల లాక్కొని పారిపోయిందయ్యా. ఇద్దరు కలిసి కుంభక్కయ్యారా? అంటే బాబు మీకు తంటావు, అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఫోన్ కింద పడితే ఇవ్వడానికి వెళ్ళానయ్యా, అంతే. సంబంధం లేకపోతే శేఖర్ ఎందుకు ఇచ్చిందిరా? హెల్ప్ చేసేందుకు థ్యాంక్స్ చెప్పింది, అంతే. ఏం హెల్ప్ రా? నేను ఎవరికి హెల్ప్ చేయలేదు. నువ్వు హెల్ప్ చెప్పదు థ్యాంక్స్ అని చెప్పిందిరా? హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పింది అనగానే హెల్ప్ చేశాను చెప్పానా? రే, ఈడల మాట విన్నాడు కానీ మన అయ్యగారి దగ్గర తీసుకోదాంపా. నేను అక్కడికి రాను. నువ్వు రావసర్లా, లేకపోతే తీసుకొని పోతాం. ఆపండి, వదలరా. ఎందుకు తీసుకొచ్చాను నేను ఇక్కడికి? వాడిని అడుగు. అయ్యగారు, ఎవరు ఈ అబ్బాయి? ఫోన్ తీసుకురామన్నా తీసుకురాలేదా? అయ్యా అది నువ్వు నేను చెప్తా. నమస్కారం అయ్యా, నేను ఒక ఫౌండేషన్ నుంచి వస్తున్నా. మా ఫౌండేషన్ తరపున అనాథ పిల్లలకి ఐఫోన్ దానం చేస్తున్నాను. మీరు దయతేల్చి ఒక 5 లక్షలు దానం చేస్తే. రే, ఏంట్రా పెచ్చపెచ్చకుందా? అయ్యా, వీడి మాట నమ్మద్దు. ఒక అమ్మాయి స్కూటీ మీద వచ్చి ఫోన్ తీసుకుని వెళ్ళిపోయింది. వీడు అది కలిసి కుమ్మక్క అయిపోయారు. ఈ మాట నమ్మకండి, అమ్మాయి నాకు తెలీదు. రే, అబద్ధాలు చెప్పమాకరా. నిజంగా అమ్మాయి నాకు తెలియదు అయ్యా. ఆపండ్రా. చూడు బాబు, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఈ రోజే మొట్టమొదటిసారిగా ఊరు నుండి వచ్చింది. ఆ అమ్మాయికి ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి వీళ్ళని పంపించాను. ఆ అమ్మాయి ఎవరో వీళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎవరో మర్యాదగా చెప్తే నిన్ను వదిలేస్తా. సార్ నన్ను నమ్మండి సార్, అమ్మాయి నిజంగా నాకు తెలీదు. మీ మీద ఒట్టు. అయ్యగారి మీద ఒట్టేస్తా. కొట్టండి రా.
ఏ ఆపండి, దాన్ని కొట్టకండి. ఈఎంఐ గారు ఏం మాట్లాడుతున్నారా మీరు? ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు? మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అని చెప్పాను కదా ఇందాక. పిచ్చి పిచ్చి కింద ఏంటి? అంటే బాబాయ్ వాళ్ళకి మీరు ఫోన్ తెమ్మని చెప్పడం నేను విన్నాను. అదే మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను ఇలా చేశాను. ఫోన్ దారిలో పడిపోయింది, అప్పుడు ఇదంతా జరిగింది. ఏంటమ్మా ఇది? అందరికి నేను సర్ప్రైజ్ చేస్తానే నువ్వు నాకు సర్ప్రైజ్ చేస్తున్నావు. ఆపండి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి. వదలా నన్ను. పోరా బయటికి. ఛీ, దీనమ్మ ఉన్నది పోయే ఉంచుకుంది పోయే. ఫోన్ తీసుకెళ్ళిస్తే దాన్ని తీసుకుని నన్ను నెట్టేశాడు. బాబు మీరు మాత్రం జీవితంలో ఏమై హెల్ప్ చేయొద్దే, ఇలానే పరిస్థితి అయింది.